భారత పర్యటనలో ఉన్న ఓ విదేశీ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన తుంటరి పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తొలుత అతడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ చూసి పొరపాటు పడ్డ కొందరు తర్వాత అసలు విషయం తెలిసిన ఫారినర్ ను విమర్శించారు. మరికొందరు మాత్రం అతడి ప్రయత్నం చూసి పడి నవ్వుకున్నారు. అతడు ఊహించినంత ఫన్నీగా వీడియో లేదని మరికొందరు కుండబద్దలు కొట్టారు. అడమ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇటీవల ముంబైలో ఓ ప్రాంక్ వీడియో చేశాడు. తొలుత ఆ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పై నిలబడి షార్ట్ వీడియో తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రైల్ అడమ్ పక్క నుంచి వెళ్లే క్రమంలో ఓ ప్యాసింజర్ అడమ్ సెల్ ఫోన్ లాక్కున్నాడు. వీడియో అక్కడితో ముగిసిపోయింది. ఆ తర్వాత అడమ్ అదే వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసి తన ఫోన్ ఎవరో కొట్టేశారని ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. ఆ ఫోన్ కొట్టేసింది చివర్లో తన ఫ్రెండేనని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందో వివరిస్తూ రాసుకొచ్చాడు. తాము సరదాగా ఉంటుందని ఇలాంటి ప్రయత్నం చేశానని చెప్పాడు. జనాలకు మాత్రం అడమ్ ప్రయత్నం అస్సలు నచ్చలేదు. వీడియో చూడగానే తమకు విషయం అర్థమైపోయిందని కొందరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ముంబైలో జరగవని మరికొందరు చెప్పారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసి వ్యూస్ రాబట్టుకుందాం అనుకుంటే కుదరదని మరికొందరు అన్నారు. కొందరు మాత్రం ఇదంతా ఫన్నీగా అనిపించిందని అన్నారు. నీ ఫోన్ కొట్టేసిన దొంగ ఆ వీడియో నీ ఫోన్ లో నుంచి నీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడంటే జనాలు నమ్మరు బ్రో, చూడగానే విషయం అర్థమైపోయింది అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్ అయిపోయింది.